మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒక ఆదివార దినము ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకెంతో సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీకందరికీ తెలియపరుస్తున్నాను. దేవుని ఉచితమైన కృప ద్వారా మనం ఇంకా సజీవ లెక్కలో ఈరోజు జీవిస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప విలువైన సమయాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అందరూ మంచిగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నానని ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక నూతనమైన విషయాన్ని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. ఆ మాటలు వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నట్లయితే అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడమైన దేవా, నీకే వందనాలు. ఈ ఆదివార దినము నీ సన్నిధిగా మేమందరము కూడుకొని నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి యేసయ్య. ఈ సమయంలో నీ మాటలు వినబోచుండగా మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలకు కావలసిన మాటలు మాకు దయచేసి మా జీవితాలని మార్చి ఉన్నతమైన స్థితిలోకి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు ఒక నూతనమైన అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే నీతిని అర్థం చేసుకొనుట. మరి ఒకసారి నేను తెలియపరుస్తున్నాను. మన అంశం ఏంటంటే నీతిని అర్థం చేసుకొనుట, అండర్స్టాండింగ్ రైచియస్నెస్. నీతిని అర్థం చేసుకోవటం అనే అంశాన్ని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మీరందరూ కూడా నీతిని గురించి అర్థం చేసుకోవడానికి దేవుడు ఈరోజు నీకు సహాయం చేయబోతున్నాడు. మీ అందరికీ దేవుడు సహాయం చేయబోతున్నాడు. మీరు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నట్లయితే అందరం కలిసి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈరోజు నీతిని మనము అర్థం చేసుకోబోతున్నాం. దేవుని యొక్క నీతిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ నీతి అనేది మనకి ఎలా వస్తుంది, అది ఆ నీతి ఎవరిస్తారు అనే కొన్ని విషయాలు మనము దేవుని సహాయంతో దేవుని వాక్యంలో నుంచి మనము ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. మొదటిగా మనము చూసినట్లయితే నీతి అనున్నది ఒక బహుమానము. నీతి అనేది మనకు ఒక బహుమానంగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై వారు నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. దేవుని వాక్యం స్పష్టంగా మనకి ఏం తెలియపరుస్తుందంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే నీతి దానమును పొందువారు జీవము గలవారై. నీతి అనే దానమును పొందిన వారు జీవము గలవారై యేసుక్రీస్తు అను ఒక్కని ద్వారా ఏలుతారని దేవుని వాక్యం తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. నీతి అనే దానము పొందినవారు జీవము గలవారై. ఎవరైతే నీతి అనే దానమును పొందుతారో వారు జీవము గలవారై ఏలుతారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అయితే ఈ యొక్క నీతి అనే దానమును పొందాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే దానము అనేది ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ద గిఫ్ట్ అంటే ఏంటంటే ఒక బహుమానము. తెలుగులో అయితే ఒక దానముగా మనం చూస్తూ ఉన్నాం, ఒక బహుమానము.
ఈ నీతి అనున్నది ఒక బహుమానము. దేవుడు మనకు యేసుక్రీస్తు ద్వారా దయచేస్తున్న ఒక బహుమానంగా మనము చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకు గుర్తుంది. నేను ఆ సమయంలో నాకు సైకిల్ కొనాలని, సైకిల్ తొక్కాలని, సైకిల్ నేర్చుకోవాలని ఎంతో ఆశగా ఉండేది. ఆ ఆశగా ఉన్న సమయంలో నేను మా డ్యాడీని చాలాసార్లు అడిగాను సైకిల్ కొనియమని. కానీ కొనిస్తా అని దాన్ని వాయిదా వేస్తా ఉన్నాడు. అయితే ఒకసారి ఒకరింటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ 2 సైకిళ్ళు ఒక మూలకు పెట్టి ఉండటం నేను చూశాను. అవి పాత పడిపోయినాయి. అంటే వాళ్ళు వాడక వాటిలలో గాలి లేదు. అవి ఒక పక్కకు పెట్టేసి ఉన్నట్లుగా నేను చూశాను. అయితే మేము వెళ్ళిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఈ సైకిళ్ళు మేము అమ్మాలనుకుంటున్నాం అన్నప్పుడు నాకు ఒక ఆశ కలిగింది. ఈ సైకిళ్ళు మనం తీసుకుంటే బాగుండు, ఆ సైకిళ్ళు మనం కొనుక్కుంటే బాగుండు, ఆ సైకిల్ నేర్చుకోవచ్చు, సైకిల్ తొక్కొచ్చు అనే ఒక ఆశ కలిగింది. అయితే అదే సమయంలో కొన్ని రోజుల తర్వాతనే నా బర్త్డే రాబోతుంది. నా పుట్టినరోజు రాబోతున్న సందర్భాన్ని నేను గుర్తుంచుకొని మా డాడీకి తెలియపరిచాను. ఏం తెలియపరిచానంటే, ఈ పుట్టినరోజు, ఈ బర్త్డేకి నాకు సైకిల్ గిఫ్ట్గా ఇవ్వమని మా డాడీని అడిగాను. అడిగినప్పుడు డాడీ ఏం చెప్పలేదు, కానీ ఇస్తాడనే ఒక నమ్మకం ఉంది. అయితే కానీ కొన్ని రోజులు గడిచిపోయి నా బర్త్డే వచ్చేసింది. పొద్దున ఏమీ తీసుకురాలేదు. మధ్యాహ్నం అయిపోయింది, ఏమీ లేదు. నాకు బాధ మొదలైంది. నా బర్త్డే వచ్చేసిందే, ఈ బర్త్డే మిస్ అయిందంటే మళ్ళీ ఆ సైకిల్ మళ్ళీ ఎప్పటికి కొనిస్తాడో, అంటే ఆ సైకిల్ కొనియమని అడిగే అవకాశము నేను కోల్పోతున్నానే అనే ఒక బాధ నా మనసులో ఏర్పడ్డట్టుగా నేను చూసాను. అయితే సాయంత్రం అయిపోయింది. ఇంకా సైకిల్ లేదు, ఏం లేదు అనుకొని నేను నిరుత్సాహంలోనే ఉన్న సమయంలో సాయంత్రము మా డాడీ ఏం చేశాడంటే, ఆ సైకిళ్ళను కొని తీసుకొచ్చి నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అయితే తరువాత ఆ సైకిల్ ఇవ్వడం ద్వారా నేను ఎంతో సంతోషపడి ఆ సైకిల్ నేర్చుకోవడము, దాన్ని తొక్కడము, దాని ద్వారా చాలా సంతోషాన్ని నేను పొందినట్టుగా నేను చూస్తున్నాను. అయితే ఈ యొక్క బహుమానము అనేది ఎవరైనా మనకి ఇచ్చేది. అదే రీతిలో నీతి అనేది ఒక బహుమానంగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆ నీతి దేవుడు మనకు ఒక దానముగా మనకు అనుగ్రహిస్తున్నది. ఆ నీతిని మనం పొందుకోవాలి అంటే దేవునికి మనము దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనకి ఒక బహుమతిని ఇస్తాడు. ఆ బహుమతి ఏంటంటే నీతి అనే ఒక బహుమతిని ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అదే బహుమతిని ఈరోజు నీకు, ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవై ఉన్నట్లయితే దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కానీ బహుమతిని నువ్వు తీసుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? బహుమతిని తీసుకొని ఉపయోగించుకోవాలని నువ్వు ఆశగా ఉన్నావా? అదే రీతిలో రెండవదిగా మనం చూసినట్లయితే మనము నీతిమంతులముగా మార్చబడితిమి. మరొకసారి నేను తెలియపరుస్తున్నాను, మనము నీతిమంతులముగా మార్చబడితిమి. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. దేవుని వాక్యం ఇలా తెలియపరుస్తుంది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, పాపమెరుగని ఆయనను మన కోసము
పాపముగా చేసెను. హల్లెలూయా. మనము దేవుని యొక్క నీతిగా అగునట్లుగా, మనము దేవుని యొక్క నీతిగా మార్చబడినట్లుగా పాపమెరుగని, ఏ పాపము లేని యేసయ్య మన నిమిత్తమై, మన కోసమై పాపముగా మార్చబడెను. మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తు, ఏ పాపము లేని యేసయ్య, పరిశుద్ధుడైన యేసయ్య మన కొరకు, నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు మన పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన పాపముగా చేయబడింది. హల్లెలూయా. ఆయన పాపముగా చేయబడటం మూలాన మనకు దేవుని యొక్క నీతి అనుగ్రహింపబడింది. హల్లెలూయా. మనము దేవుని యొక్క నీతిగా మనము మార్చబడ్డాం. మనము ఈ లోకానికి రావడమే నీతిమంతులుగా పుట్టలేదు. నీతిమంతులుగా పెద్దగా అయినట్టుగా మనం చూడట్లేము. మనము పాపంలోనే పుట్టాము, పాపంలోనే పెరిగినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన నీతి అగునట్లుగా మన పాపములు మన నుంచి తీసివేసి యేసుక్రీస్తు మీద ఆయన మన పాపములను ఉంచి ఆయనను పాపముగా చేసి దేవుని యొక్క నీతిని మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమామయుడు, ఎంత గొప్ప అపారమైన కృపతో మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. నేను నమ్మిన నా దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మనము కూడా ఆయన రీతిలో మనము పరిశుద్ధులముగా, ఆయన ఎలాగైతే నీతిమంతునిగా ఉన్నాడో మనము కూడా నీతిమంతులముగా మార్చబడటానికి, మనకు ఆయన నీతిని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు పాపముగా చేయబడ్డాడు. హల్లెలూయా. మనము దేవుని యొక్క నీతిగా మనము మార్చబడ్డాము. హల్లెలూయా. అయితే మూడవదిగా మనం చూసినట్లయితే ఈ నీతిని మనం ఎలా పొందుకుంటాము? ఈ నీతిని ఎలా మనము పొందుకోగలము? ఈ నీతి మనకు ఎలా వస్తుంది? చాలాసార్లు నీతిని గురించి మనం చూసినట్లయితే నీతిమంతులముగా మనం ఉండడానికి ఇష్టపడతా ఉంటాం. నీతిని గురించి దేవుని వాక్యము చాలా సందర్భాల్లో తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాడు. నీతిమంతుని నోటి నుంచి జీవపు మాటలు, జీవపు ఊట వస్తున్నట్టుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీతిమంతుల యొక్క సంతానం ఆశీర్వదించబడుతుంది. దేవుడు మనం నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నీతి మనము ఎలా పొందుకోగలము అంటే, చాలా మంది అనుకునే విషయం ఏంటంటే, మనము చేసే పనుల ద్వారా మనము నీతిమంతులముగా మారుతాము అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను చాలా మంచి పనులు చేస్తున్నాను, నేను పేదవారికి సహాయం చేస్తున్నాను, అక్కడ నాకు ఒక ముసలమ్మ, వృద్ధురాలైన ఒక స్త్రీ నాకు కనిపించినప్పుడు నాకు జాలి అనిపించి, నాకు చాలా బాధ అనిపించి నేను ఆమెకి నాకు కలిగిన దాంట్లో సహాయం చేశాను. నేను మంచి పనులు చేస్తుంటాను. ఇవన్నీ కూడా మంచి పనులే. చాలామంది ఏమనుకుంటుంటారంటే, వారు చేసిన మంచి పనుల ద్వారా వాళ్ళు నీతిమంతులుగా వారిని వారు ఎంచుకుంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని గురించి వారికి తెలియపరుస్తున్నప్పుడు వాళ్ళు తెలియపరిచిన మాట ఏంటంటే, వారు మంచి వాళ్ళు నీతిమంతులుగా వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే, నేను చాలా మంచి పనులు చేస్తుంటాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి అని చాలా మంది తెలియపరిచారు. హల్లెలూయా. కానీ దేవుని వాక్యము మన నీతి కార్యములు ఆయన దృష్టికి మురికి గుడ్డలుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. చాలా మంది అనుకునే విషయం ఏంటంటే, మనము మన వయస్సును బట్టి పెరుగుతున్న కొలది మన యొక్క నీతి పెరుగుతుందని. అలా పెరగదు సహోదరుడా,
అలా పెరగదు సహోదరుడు. నీ నీతి నీ వయస్సును బట్టి పెరగదు. హల్లెలూయా. అయితే ఈ నీతి మనకి ఎలా వస్తుంది? నువ్వు దేవుని నీతిని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? దేవుడు ఈరోజు ఆయన నీతిని ఎలా పొందుకోవాలో నీకు తెలియపరచనున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయన నీతి మనకి ఎలా వస్తుందంటే, మొదటిగా మనము విశ్వాస మూలమున నీతిమంతులముగా చేయబడితిమి. మనము మన విశ్వాసమును బట్టి మనము నీతిమంతులముగా మార్చబడితిమి. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. దేవుని వాక్యం ఇలా తెలియపరుస్తుంది. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. హల్లెలూయా. ఒక మనుష్యుని జీవితంలో నీతి కలగాలంటే అతను చేయాల్సిన పని ఏంటంటే అతని హృదయములో విశ్వసించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి మన కొరకు వచ్చాడని, యేసుక్రీస్తు మన పాపాల కొరకై కొట్టబడి తిట్టబడి ఆ సిలువను సహించి చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన నిజమైన దేవుడు అని నువ్వు విశ్వసించి ఆయన యందు నీ యొక్క నమ్మికను ఉంచినట్లయితే దేవుని యొక్క నీతిని నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని వాక్యం అదే తెలియపరుస్తుంది. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. నీ హృదయంలో యేసుక్రీస్తు యందు విశ్వసించినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే దేవుని యొక్క నీతి నీకు వస్తుంది. హల్లెలూయా. చాలాసార్లు నువ్వు అనుకొని ఉండొచ్చు, నేను చేసే మంచి కార్యాల ద్వారా నేను నీతిమంతుని అవుతున్నాను, ఇంకా కొన్ని మంచి కార్యాలు చేస్తాను, ఇంకా నీతిమంతుని అవుతాను. మంచిదే, దేవుని దృష్టిలో మంచి కార్యాలు చేయడం మంచిదే. వేరే వారికి సహాయం చేయడం, అనేక మందిని ఆదరించడం, అనేక మందితో ప్రేమ కలిగి జీవించడం, ఇవన్నీ కూడా మంచి పనులే. ఒకరిని మోసం చేయకుండా జీవించడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు. కానీ మనకి నీతి ఎలా వస్తుందంటే దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన యొక్క నీతి మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. హల్లెలూయా. అలాగే ఇంకా మనము నీతిమంతులముగా ఎలా మార్చబడుతున్నాము, ఎలా ఎంచబడుతున్నాము, దేవుని యొక్క నీతి మనకి ఎలా వస్తుంది అంటే, చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అదేంటో చూద్దాం. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునదై, అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునై, అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై, యేసుక్రీస్తు ద్వారా నమ్మువారందరికీ దేవుని యొక్క నీతి అయి ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో వారికి దేవుని యొక్క నీతి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని యందు నువ్వు విశ్వసించినట్లయితే, యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసము ఉంచినట్లయితే, యేసుక్రీస్తునందు నిజమైన నమ్మకము నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క నీతిని నువ్వు ఈరోజు పొందుకోబోతున్నావు. దేవుడు నీ జీవితంలోకి ఆయన నీతిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అది పొందుకోవడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? అయితే యేసుక్రీస్తుని నీ జీవితంలోకి ఆహ్వానించు. యేసుక్రీస్తు యందు విశ్వసించు, యేసుక్రీస్తును వెంబడించు. అప్పుడు దేవుని యొక్క నీతి నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. అయితే దేవుని వాక్యంలో నుంచి మనము కొన్ని విషయాలు చూద్దాం. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఎవరైనా నీతి పొందుకున్నారా? నీతిమంతులుగా తీర్చబడ్డారా? చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. దేవుని వాక్యం ఇలా తెలియపరుస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను. తండ్రి అయిన అబ్రహాము అనేక జనములకు తండ్రిగా చేయబడిన అబ్రహాము దేవుణ్ణి ఏం చేశాడంటే ముందుగా నమ్మాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే స్థితిలో నువ్వు ఉన్నావా? అబ్రహాం ఏ రీతిలోనైతే దేవుని యందు నమ్మిక ఉంచాడో ఆ రీతిలో దేవుని యందు నమ్మిక ఉంచడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? హల్లెలూయా. నువ్వు ఒకవేళ దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే అబ్రహాము దేవుణ్ణి ఎలాగైతే నమ్మాడో అదే రీతిలో నువ్వు కూడా దేవుని యందు నమ్మిక ఉంచడానికి నువ్వు ఇష్టపడినట్లయితే అక్కడ ఏం జరిగిందో చూడండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడో, దేవుని యందు విశ్వాసం ఉంచాడో, ఆ విశ్వాసం ఉంచుట ద్వారా అతనికి అది నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. అది ఆయన జీవితంలో నీతిని తీసుకొచ్చింది. ఆయన జీవితంలో అది ఒక గొప్ప కార్యాన్ని జరిగించింది. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. అదేంటంటే జీవితంలోకి దేవుని నీతి వస్తుంది. నువ్వు నీతిమంతునిగా ఎంచబడతావు. నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతునిగా మార్చబడుతున్నావు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను నీతిమంతునిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కార్యముల ద్వారా కాదు. ఒకవేళ నీ కార్యముల ద్వారా నువ్వు నీతిమంతునిగా ఎంచబడతావు అని తెలియపరచబడినట్లయితే మనలో అందరం కూడా ఎన్నటికీ కూడా నీతిమంతులుగా ఎంచబడలేము. ఎందుకంటే ఏదో ఒక రీతిలో మనము తెలుసో తెలియకో మనము తప్పులు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తూ ఉంటాం, అతిక్రమాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనల్ని నీతిమంతులుగా మార్చబడకుండా చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. మన స్వభావము దేవుని వలన మనము మార్చబడాలి. మన స్వభావము మార్చుకోవడానికి మనం ఇష్టపడాలి. మన స్వభావం దేవునికి ఇష్టమైన రీతిలో మార్చుకోవడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. దేవుని స్వభావము మనము పొందుకోవాలి. మనము నమ్మిన దేవుడు, నేను నమ్మిన నా యేసయ్య పరిశుద్ధుడు, నీతిమంతుడు. హల్లెలూయా. ఆయన నీతిని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ నీతిని పొందుకోవాలంటే మనము నీతి కార్యములు చేయడం ద్వారా కాదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఆయన నీతిని పొందుకోవడానికి అర్హతను సంపాదించుకుంటాం. హల్లెలూయా. ఇన్ని రోజులు నువ్వు నీ జీవితంలో నువ్వు చేసిన కార్యాలను బట్టి నువ్వు నీతిమంతునిగా నువ్వు నీ దృష్టిలో ఊహించుకుంటున్నామేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. నీవు చేసిన మంచి పనుల ద్వారా, నీవు చేసిన గొప్ప పనుల ద్వారా నీవు నీతిమంతునిగా ఎంచబడట్లేవు, కానీ దేవుని ఉచితమైన కృప ద్వారా ఆయన యందు నువ్వు కలిగి ఉన్న విశ్వాస మూలముగా నువ్వు నీతిమంతునిగా ఎంచబడుతున్నావు. హల్లెలూయా. దేవుని నీతిగా మనం మార్చబడుతున్నాము. దేవుని యొక్క నీతి అనే బహుమానాన్ని మనం పొందుకుంటున్నాము. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకి నీతి అనే బహుమానాన్ని మనకి ఆయన కృప ద్వారా మనకి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాముకి ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన దేవుని నమ్ముట ద్వారా అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా దేవుని వాక్యము తెలియపరుస్తుంది. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యంలో
హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఇలా తెలియపరుస్తుంది. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇక్కడ నోవహు జీవితాన్ని మనం చూసినట్లయితే నోవహు గురించి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని గురించిన సంగతులు దేవుని చేత ఆయన హెచ్చరింపబడిన వాడై ఆయన ఏం చేశాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారిని అందరినీ కలిసి రక్షించుకోవడానికి ఒక ఓడను సిద్ధం చేశాడు. దేవుడు ఎలాగైతే ఆయనకి తెలియపరిచాడో అదే రీతిలో నోవహు ఒక పెద్ద ఓడను సిద్ధం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఎందుకు ఆ ఓడను సిద్ధపరిచాడంటే దేవుని యందు ఆయనకు కలిగి ఉన్న విశ్వాసం మూలము, ఆయనకు దేవుని యందు ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన ఒక పెద్ద ఓడను తయారు చేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం. తరువాత ఆయన సిద్ధము చేసిన తరువాత అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హల్లెలూయా! నోవహు ఆయన విశ్వాసమును బట్టి వచ్చు ఆ నీతికి వారసుడైనట్టుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచడమే కాదు కానీ నమ్మిక ఉంచి ఆ నమ్మకాన్ని బట్టి నువ్వు క్రియలు ఎప్పుడైతే చేస్తావో నీ జీవితంలో దేవుడు ఆ నీతికి నిన్ను వారసునిగా దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు వారసత్వాన్ని పొందుతావు. వారసత్వం అంటే ఏంటంటే నీ యొక్క తండ్రి లేకుంటే నీ తాతలు ముత్తాతల కాలం నుంచి వస్తున్న వారసత్వపు ఆస్తులే కావచ్చు, లేకుంటే అంతస్తులే కావచ్చు, వారసత్వంగా వచ్చేవి నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా! దేవునికి వారసులుగా మనం అవుతాము. ఎప్పుడైతే మనం వారసులముగా అవుతామో ఆ వారసత్వంలో వచ్చే ఆ నీతిని మనము పొందుకుంటాము. నీతికి వారసులముగా మనం అవుతాం. హల్లెలూయా! నోవహు ఏదైతే రీతిలో నీతికి వారసునిగా అయ్యాడో అదే రీతిలో నువ్వు ఈరోజు నీతికి వారసునిగా అవ్వడానికి ఇష్టపడుతున్నావా? నీతిమంతునిగా మారడానికి ఇష్టపడుతున్నావా? యేసుక్రీస్తును వెంబడిస్తూ నీతి కార్యాలు జరిగిస్తూ నీతిని పొందుకోవడమే కాదు కానీ ఆయన ఉచితమైన కృప ద్వారా నిజమైన నీతిని పొందుకొని ఆ నీతి ప్రకారము సత్క్రియలు చేయడానికి మనం ఇష్టపడినట్లయితే మన జీవితాలు ఆశ్చర్య రీతిలో ఆశీర్వదింపబడబోతున్నాయి. హల్లెలూయా! నీ జీవితము దేవునికి అప్పచెప్పినట్లయితే, నీ జీవితాన్ని దేవుని చేతుల్లో నువ్వు పెట్టినట్లయితే, దేవుని యందు నీ విశ్వాసాన్ని నీవు కనపరిచినట్లయితే, నీ హృదయంలో నమ్మికను ఉంచినట్లయితే దేవుడు నిన్ను నీతిమంతునిగా మార్చబోతున్నాడు. దేవుడు ఆ నీతి అనే బహుమానమును, ఆ దానమును నీకు దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరికొన్ని విషయాలు దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం దేవుని వాక్యపు వెలుగులో నుంచి మనము ఇంకొన్ని విషయాలు నీతిని గురించి మనము వచ్చే వారం ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా! అయితే ఈరోజు దేవుడు మనకి తెలియపరిచిన రీతిలో ఆ యొక్క బహుమానమైన నీతిని నువ్వు పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడినట్లయితే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వసించాలి. అందరం తల్లు ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలోకి ఈరోజు యేసయ్యను ఆహ్వానించు. యేసయ్యను నీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే నీకు ఉచితమైన కృప ద్వారా యేసయ్యను ఒకవేళ నువ్వు ఈరోజు నీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఇష్టపడినట్లయితే
నువ్వు నీతిమంతునిగా మార్చబడబోతున్నావు. నీతిమంతుడిగా నీవు ఒక నూతనమైన ఆ బహుమానాన్ని పొందడానికి నువ్వు అర్హునిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడవైన తండ్రి, నీకే వందనాలు. ఈ ఆదివార దినం నీ సంఘముగా, నీ బిడ్డలముగా చేరి నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి యేసయ్య. నీతిని గురించి కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేసిన రీతిని బట్టి వందనాలు. నీ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. నీ కృపతో నింపి నడిపించిన రీతిని బట్టి వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడారని నేను నమ్ముచున్నాను తండ్రి యేసయ్య. ఈరోజు ఎవరైతే నీతిమంతులుగా మార్చబడడానికి ఇష్టపడుతున్నారో, వారి జీవితంలోకి నేను ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నారో, వారి జీవితంలోకి నీవే వెళ్ళి వారిని నీతిమంతులుగా మార్చండి తండ్రి యేసయ్య. ఈ వీడియో చూస్తూ నా మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలను నీకు ఇష్టమైన రీతిలో నిలబెట్టుకొని నీతిమంతులుగా వారిని మార్చి ఆశీర్వదించి నడిపించమని, ఈ వచ్చే వారమంతా, ఈ యొక్క నూతన మాసం అంతా కూడా వారికి ఆశీర్వాదకరంగా మార్చి రక్షణకరంగా నీ కృపతో నింపి నడిపించమని, నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన, అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో సంతోషం. ఈరోజు మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను విశ్వసిస్తున్నాను. అలాగే మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి ఈ ప్రేమను మీరు పంచుకోవాలన్న బిడ్డలకు ఈ యొక్క వీడియోని షేర్ చేసి దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందగలరని యేసుక్రీస్తు నామములో మీకందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.